హలో గురుగారు, ఉండండి గురుగారు ఒక మాట. ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్ సార్. ఒక మాట, ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్. ఒక విషయం అండి, ఆగండి. ఒక విషయం సార్, ఒక విషయం నేను మాట్లాడతానండి. భారతదేశానికి ఒక మతానికి హక్కు ఉందా? భారతదేశం అన్ని మతాలను గౌరవించాలి. అన్ని మతాలు లౌకికవాదం. దిస్ ఈజ్ లౌకికవాదం. హిందూ మతం కాదు భారతదేశం మాత్రమే చెప్పండి. భారతదేశం మాత్రమే చెప్పండి. మీరు చదువుకున్నారంటే భారతదేశం చెప్పండి. హిందూ కోసం తెలియదు, మతం కోసం తెలియదు, ఒక భారతదేశ రాజ్యాంగం తెలియదు. మీకు మాట్లాడుతున్నట్టండి. భారతదేశం మాత్రమే చెప్పండి. ఆగండి. భారతదేశం మాత్రమేదండి చెప్పండి. భారతదేశం మాత్రమేదండి చెప్పండి. కొట్టారా? ఎందుకు కొట్టారండి? ఆయనకి ఏం కొట్టరు మీరు? నీ మీద చేసారా? కొట్టారా? హలో గురుగారు, ఉండండి గురుగారు ఒక మాట. ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్ సార్. ఒక మాట, ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్. ఒక విషయం అండి, ఆగండి. ఒక విషయం సార్, ఒక విషయం నేను మాట్లాడతానండి. భారతదేశానికి ఒక మతానికి హక్కు ఉందా? భారతదేశం అన్ని మతాలను గౌరవించాలి. అన్ని మతాలు లౌకికవాదం. దిస్ ఈజ్ లౌకికవాదం. హిందూ మతం కాదు భారతదేశం మాత్రమే చెప్పండి. భారతదేశం మాత్రమే చెప్పండి. మీరు చదువుకున్నారంటే భారతదేశం చెప్పండి. హిందూ కోసం తెలియదు, మతం కోసం తెలియదు, ఒక భారతదేశ రాజ్యాంగం తెలియదు. మీకు మాట్లాడుతున్నట్టండి. భారతదేశం మాత్రమే చెప్పండి. ఆగండి. భారతదేశం మాత్రమేదండి చెప్పండి. భారతదేశం మాత్రమేదండి చెప్పండి. కొట్టారా? ఎందుకు కొట్టారండి? ఆయనకి ఏం కొట్టరు మీరు? నీ మీద చేసారా? కొట్టారా?